सर्वभरते सिद्धि बुद्धि प्रदे देवी श्रीकाकुलम जनपद में मां भारती की सेवा में तत्पर रहने वाले समस्त बंधुओं में जो सामने सम्मान किया वो सभी का बहुत बहुत धन्यवाद। और मां भारती अपने श्री चरणों में लगाकर आगे सेवा में धन्य लगाएंगे। इस यात्रा का मेन उद्देश्य गंगा सेवा में भारतीय सेवा पत्रकारों को समर्पित है। ये कश्मीर बेगम भारती कन्याकुमारी से जाना है और पुनः वापस फतेहपुर जनपद इसका समापन करना है कि हमारे पत्रकार लोगों को जिस तरीके से हर एक असहाय आवाज को लेकर उस स्तर तक पहुँचाते हैं जो आरएनआई रजिस्ट्रेशन धारक हैं उनके साथ बरबरका बंद की जाए, उनका सम्मान किया जाए। वो भी एक सेनानी विभाग के 24 घंटे सेवा में रत रहते हैं। हमारे स्वतंत्रता सेनानियों भारतीय सेनाओं को समर्पित यात्रा है 25 मार्च 2022 फतेहपुर जनपद से निकले हुए हैं। इसमें जहाँ भी पहुँच रहे हैं स्वतंत्रता सेनानियों की याद में जैसे वीरभद्र और चित्ता यहाँ जो अपने आंध्र प्रदेश के बरगामी हैं उनके श्रद्धांजलि के रूप में अनेक जितने भी हैं श्रद्धांजलि सेनानी उनको ये वृक्ष समर्पित रूप में श्रद्धांजलि रूप में लगाए जा रहे हैं। और साथ ही साथ हमारे नौयुवा भाई जो हैं नशे से निकले माँ भारती की सेवा में आए कि मरना है तो मुझको राष्ट्रहित ऐसे महीने में क्या रखा है भागवत माँ भी गर्व करे कितना प्यारा मेरा बच्चा है। और अपने छोटे नन्हे मुन्ने बच्चों को हम सभी को ये बताएं कि हमने कितने महापुरुषों को खोया है तब जाकर हमने स्वतंत्रता का जीवन दान पाया है ताकि आने वाले समय में हमारी माँ भारती उच्च स्वयं सिंहासन पर विराजमान हो। और आज हम जिनके बदौलत चाहे की रोटी खाकर सोते नहीं सोते हैं वो हमारी जल थी वायु सेनाओं के लिए 15 मिनट आधे घंटे की देवी सुरक्षा शक्ति की कामना करनी चाहिए। और हर व्यक्ति को ऐसा बनना चाहिए कि अमर स्थान पहचान होगा तुम्हारी जन्मी जय करने की धारा तुम्हें मातृभूमि नमन है हमारा, तुम्हें मातृभूमि नमन है हमारा। भारत माता की जय, भारत माता की जय, वंदे मातरम, वंदे मातरम, जय श्री राम, जय श्री राम, जय श्री राम, जय श्री राम। శివకరం ఆయన నామధేయం. ఈయన ఏం చేస్తారంటే తన చెప్పులు లేకుండా పాదయాత్రలో పాల్గొనడం అన్నమాట ఆయన ప్రధానమైన ఉద్దేశం. ఈ పవిత్ర పుణ్యానికి భాగస్వాములైనందుకు ఆయన ఈ సర్వజన సంక్షేమం కోసం దేశం కోసం యువతను సన్మార్గంలో నడిపించడం కోసం ఆయన చేస్తున్నటువంటి పాదయాత్రలో భాగంగా మన శ్రీకాకుళం ఇచ్చేయడం జరిగింది. చెప్పులు లేకుండా ఇక్కడ ఈ వేదిక వద్దకు రమ్మని చెప్పడానికి కూడా ఆయన వేదిక పంపిస్తే లేదు నేను పాదయాత్ర ద్వారా వస్తానని చెప్పి ఇక్కడ రావడం. ఇక్కడ ఆయన మొక్కలు నాటిన తర్వాత మొక్కలు నాటి ఈ సమాజానికి ఏం చేయాలనుకుంటుంది ఆయన తన ఉద్దేశం ఏంటంటే మనకి తెలియజేయడం మీ ద్వారా ప్రచారం తీసుకొచ్చి దేశ ప్రజలందరూ కూడా మనకు ఉన్నటువంటి ఈ శ్రీకాకుళంలో ఉన్నటువంటి బలిదానం చెందిన ముఖ్యమైన వ్యక్తుల గురించి కూడా ఆయన మాట్లాడడం వాళ్ళందరికీ కూడా ఒక మంచి సందేశాన్ని యువతలో కలిగించడం కోసం ఆయన ప్రధాన ఉద్దేశం. ఇది 2022 మార్చి 25న అమరయోధుల భూమి అయిన పవిత్రమైనటువంటి బలిదాని దోబా నుండి దేవమాయి పోలీస్ స్టేషన్ పరిధిలో విల్కీ బ్లాక్లో ఈ ప్రయాణాన్ని చేపట్టాలని నిర్ణయించుకుని
దీనికి సంబంధించి ఉత్తరప్రదేశ్లోని కరౌలి నుండి శ్రీ చండీ మచ్చల్ చైనా బార్డర్ జమ్మూ మరియు కాశ్మీర్ వరకు తిరిగి బేద్రాజ్ ప్రయాగ వరకు ఈ మండలం ఫతేపూర్ జిల్లాలో పూర్తి చేయవలసి ఉంది. 9వ తరగతి పాస్ అయ్యాక 10వ తరగతిలో అడ్మిట్ పొందారు. ఈయన భారత మాత కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప విప్లవకారుడు. చంద్రశేఖర్ ఆజాద్ ప్రయాగరాజ్ కమిషన్ సాహెబ్తో పాటుగా చంద్రశేఖర్ ఆజాద్జీ దేశభక్తి కలిగినటువంటి శివసేవకి ప్రదర్శించారు. ఈయన అక్కడ కమిషనర్ సాహెబ్ గీతా ప్రెస్ గోరఖ్పూర్ ప్రచురించిన గీతా దైనందిని చదివారు. అనంతరం ఈయన తన కలం నుంచి గులాబీలు మరియు దండంతో దేశభక్తి కలిగిన శివసేవకుడి యొక్క మనస్సు విద్య నుండి ఆయన మళ్లించబడింది. అక్కడి నుంచి అతను తన సంతోషాలను మరియు బాధలను భారత మాతను అంకితం చేశారు. అలాంటి గొప్ప వ్యక్తి దేశం యొక్క ప్రయోజనాల కోసం జీవించి చనిపోవాలని నిర్ణయించుకున్నాడు ఆయన. అలాంటి మహానుభావుడు మన జిల్లాకి ఈరోజు రావడం జరిగింది. 7 అక్టోబర్ 2009 అతను యూనిఫామ్ దుస్తులు బూట్లు చెప్పులు లేకుండా రాజారాం ఇంటర్ కాలేజీలో చేరాడు. 3 సంవత్సరాలు 6 నెలలు మరియు 19 రోజులు భారతదేశం అంతా అవార్డు చేశాడు. గ్రామాలకు పట్టణాలకు వెళ్ళాడు. బ్లాక్స్ అడవులు మరియు కఠినమైనటువంటి పర్వతాలు అతని మాతృభూమి దేశం యొక్క అమరవీరులైనటువంటి కథను వివరించిన ద్వారా ఆర్యావర్తం వైదిక సంస్కృతికి ప్రచారం చేశాడు. 2014 నుండి ప్రచార రూపంలో ఆయన జీవిస్తూ అతను భారతదేశం అంతా జాతీయ ప్రగతి కోసం కృషి చేస్తూ ఉన్నారు. భారతదేశం యొక్క జాతీయ ప్రచార ఛాంపియన్ దేశభక్తి శివసేవ మహాత్మా వైష్ణవ ధామం శివకరించి పాదాల వద్ద తనను తాను అంకితం చేసుకున్నారు. భగవతి భద్రకాళి మాత భక్తి సాధనతో తన నాలుగును కోసుకొని కొన్ని క్షణాలు భారతదేశ సేవలో ఉండి భాగ్యం మాకు లభించిందని మీ అందరికీ గర్వకారణంగా ఆయన చెప్పడం కోసం ఇక్కడికి మనం చేయడం జరిగింది. మీ ముందుకు తీసుకురావడం జరిగింది. మా భగవతి భక్తులు భగవతి తల్లి యొక్క ప్రియమైన పాదకములు మాత్రం గొప్ప బాల సన్యాసి మా భగవతి యొక్క పరమ భక్తులు సంస్కార సీతారామన్ అని చెప్పి ఆయన మనకు ఒక ప్రెస్ నోట్ కూడా తయారు చేసి ఆయన విధులు ఇచ్చిన తెలుగులో తప్ప చేసి కూడా ఈ రోజు జరుగుతుంది. అలాంటి మహానుభావుడు ముందు రావడం ఆయన ఈ మొక్కల్ని తన సమస్యలో ఉంచుకొని మీ అందరితో మాట్లాడి అంత మొక్కలు నాటి ఈ ఆయన యొక్క జీవితాన్ని దేశం కోసం అంకితం చేస్తున్నటువంటి సందర్భాన్ని వచ్చి వివరిస్తారు ఆయన. नमस्कार, जय हिंद, जय भारत माता की। भारत माता की वंदे मातरम, वंदे मातरम, जय जय श्री राम, जय श्री राम।